కర్తాల్ మహేశ్వర మహాపిరమిడ్లో ధ్యాన విజయోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. భారీగా తరలివచ్చారు ధ్యానులు. దేశ విదేశాల నుంచి సందర్శకులు తండోపతండాలుగా వచ్చారు. 10 రోజుల పాటు జరగనున్న ధ్యాన యోగ సంబరాలు జరగనున్నాయి. పత్రిజీ సూచనలు సలహాలను స్మరించుకున్నారు భక్తులు. వచ్చిన వారందరికీ ఉచిత వసతి భోజన ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు. తేజ చెప్పండి, కర్తాల్ మహేశ్వర మహాపిరమిడ్ లో ధ్యాన సాధన జరుగుతుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఉమా, మనం ప్రతిరోజు చూస్తూనే ఉంటాం ఉరుకుల పరుగుల జీవితం. మనది ఉరుకుల పరుగుల జీవితం. అదేవిధంగా నిత్యం కూడా ఏదో ఒక హడావుడిగా తిరుగుతూ ఉంటాం. ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో చాలా మంది బాధపడుతూ ఉంటారు. కారణం ఏంటంటే మనసు అనేటువంటిది ప్రశాంతత లేకపోవటం. అలాంటిది ధ్యానం అనేటువంటిది చేస్తే మనసు అనేటువంటిది నిర్మలంగా అవుతుంది, మనసు ప్రశాంతంగా అవుతుంది అని చెప్పి చాలా మంది యోగ గురువులు కావచ్చు, ధ్యానానికి సంబంధించిన గురువులు చెప్తూ ఉంటారు. అయితే ఈ ధ్యానానికి సంబంధించినటువంటి విజయోత్సవాలు జరుగుతున్నాయి అన్నట్లుగానే చెప్పాలి. ప్రస్తుతం మనం కర్తాల్లో ఉన్నటువంటి మహేశ్వర మహాపిరమిడ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ప్రతిజీ సంబంధించినటువంటి ఈ ధ్యాన పరిస్థితిని చేస్తాను. 11 రోజుల పాటు అయితే మాత్రం ఈ కార్యక్రమాలన్నీ జరగబోతున్నాయి. ఇక్కడ ఈ ధ్యాన సంబరాలకైతే మాత్రం దేశం నుంచే కాదు, దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల నుంచే కాదు, విదేశాల నుంచి కూడా వారంతా ఎంతో మంది ధ్యాన సాధువులు కానివ్వండి, ధ్యానం చేసేవారు కానివ్వండి, యోగా గురువులు కానివ్వండి, ఆధ్యాత్మికత కోరుకునేవారు కానివ్వండి, ప్రశాంతత కోరుకునేవారు కానివ్వండి, చాలా మంది సందర్శకులు కానివ్వండి, రోజుకి 50,000 మంది చొప్పున ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి. ఈ యోగా విజయోత్సవాలు అయితే ప్రారంభమయ్యి ఒక రెండో రోజు కావస్తుంది. రెండో రోజుకి ఇప్పటికే 2 లక్షల మంది వరకు కూడా ఇక్కడికి వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక్కడ ఒకసారి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయనేటువంటిది మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక్కడికి వచ్చేటువంటి సందర్శకులకు కానివ్వండి, భక్తులకు కానివ్వండి, ఎవరికి ఏ విధమైనటువంటి అసౌకర్యం కలగకుండా పూర్తిగా అన్ని రకాల స్టాల్స్ అయితే కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడికి వచ్చేటువంటి వారికి అంటే ఇటు స్త్రీలకు కానివ్వండి, పురుషులకు కానివ్వండి, అక్కడ ఏ విధమైనటువంటి అసౌకర్యం కలగకుండా మరుగుదొడ్లన్నీ కూడా వారంతా కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రత్యేకించి ఇక్కడ ఎంతో మంది వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ఇక్కడ సందర్శకులు వస్తారు కాబట్టి వారందరికీ కూడా ఏదైనా మెడికల్ అవసరం అయితే వైద్య అవసరానికి నిమిత్తం కూడా ఇక్కడ వారందరూ కూడా ఇక్కడ మెడికల్ క్యాంపులను కూడా భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ప్రత్యేకించి అయితే మాత్రం అంటే ఇక్కడ ధ్యానం అవసరం ఏమిటి, ధ్యానం ఎందుకు చేయాలి, ధ్యానం చేయటం వల్ల ఏ విధమైనటువంటి ప్రశాంతత లభిస్తుంది, ఆరోగ్యం ఎలా ప్రశాంతంగా ఉంటుంది అనేటువంటిది అయితే మాత్రం చెప్పే విధంగా కూడా దానికి సంబంధించినటువంటి బుక్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. మనం ప్రస్తుతానికి ఇక్కడ ఒక్కసారి చూద్దాం. ఇక్కడ ఒక్కసారి వెహికల్ ఆపండి. ఇది ఇక్కడ ఒక్కసారి చూద్దాం. డిసెంబర్ 21 డిసెంబర్ అంతర్జాతీయ ధ్యాన విజయోత్సవ సంబరాలు, వరల్డ్ మెడిటేషన్ డే అని చెప్పి బ్రహ్మర్షి పితామహ ప్రతిజీ అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఈ ప్రతిజీ గురువు ఎవరైతే ఉన్నారో ఈ ప్రతిజీ గురువు సో ప్రతిజీ గురువు 15 సంవత్సరాల నుంచి ఈ పిరమిడ్కి సంబంధించినటువంటి ఇక్కడ ధ్యాన యోగా విజయోత్సవాలు, ధ్యాన యోగాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఆయన ప్రతిసారి కూడా అందరికీ ఒక సూచన చేస్తూ అందరూ ప్రశాంతంగా ఉండాలి అనంటే ఖచ్చితంగా ధ్యానం ఒక్కటే, అది దాని మార్గం ఒక్క ధ్యాన మార్గం ద్వారానే మనం ఏదైనా చేయగలుగుతాము, ధ్యానం ద్వారానే మనం ప్రశాంతత సాధించుకోగలుగుతామని చెప్పి వారంతా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. ఆయనకు సంబంధించి ఎంతో మంది ఇన్స్పైర్ అయితే మాత్రం చాలా మంది భక్తులంతా ఉన్నారు. ఇటు పక్కన మనం చూడొచ్చు చాలా భారీ సంఖ్యలో ఇక్కడ ఏర్పాట్లు కూడా చేశారు. ఇక్కడ పూర్తి స్థాయిలో చాలా మంది యోగా గురువులంతా కూడా ఇక్కడికి అటెండ్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇక ఫైనల్ గా మీకు ఇక్కడ చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ప్రతిజీ శక్తి స్థల్, ఇక్కడే ఆయన సమాధి, ఇక్కడ ఆయన సమాధి చేయబడ్డారు. ఈ ప్రతిజీ శక్తి స్థల్ వద్ద కూడా ఆయన్ని సందర్శించడానికి చాలా మంది వస్తున్నారు. సో మొత్తంగా 11 రోజుల పాటు అయితే ఈ ధ్యాన యోగా సంబరాలు అయితే జరగబోతున్నాయి. ఈ ధ్యాన యోగా యాగానికి సంబంధించి దేశ విదేశాల నుంచి కూడా లక్షల సంఖ్యలో కూడా భక్తులు ఇక్కడికి హాజరవుతున్నారు
అన్ని ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేశారు అన్నట్లుగానే మనం చెప్పాలి. ఉమా, రైట్, థ్యాంక్ యూ తేజ.